రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఓఎస్ఎం ఆయిల్స్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చరికి రైతులందరూ కూడా ఇంతకుముందు పోయినసారి మనం ఒక వీడియో తీసాం, ఒక వారం క్రితం ఒక వీడియో తీయడం జరిగింది. సో అప్పుడు రైతులు చాలా మంది కూడా మనకు ఫోన్ చేసి అడిగింది ఏంటంటే, అసలు ఓఎస్ఎం ఆయిల్స్ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ ఎక్కడ ఉంది, అంటే మనం వెళ్ళి తీసుకోవాలి. రైతులందరూ చాలా మంది కూడా కొంతమంది వెళ్ళి అక్కడికి ఆఫీస్ దగ్గర మనకి కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా ఉంటారు స్టాక్ అనేది. సో వెళ్ళి తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్ గురించి పూర్తి సమాచారం అడుగుతా ఉన్నారు. సో కాబట్టి నేను ఇక్కడ కంపెనీ విజిట్ చేయడానికి రావడం జరిగింది. అసలు కంపెనీ ఎట్లా ఉంటుంది, కంపెనీలో మనకి ప్రొడక్ట్ అనేది ఎట్లా తయారవుతూ ఉంటుంది, అసలు కంపెనీ క్వాలిటీ టెస్ట్లు ఏంటి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో కంపెనీ అడ్రస్తో పాటుగా కంపెనీకి సంబంధించినటువంటి మన ప్రొడక్ట్స్, మనకి ఫస్ట్ డోస్ అయితే ఏంటి, సెకండ్ డోస్ అయితే ఏంటి, అన్ని రకాల ఇక్కడ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అయితే మన ఓఎస్ఎం ఆయిల్స్లో మనం మెయిన్గా రైతులకి చెప్పేది ఏంటంటే, 1300 రూపాయలకే మనం ఒక డోసు 1300 రూపాయలకి మనం అందించడం అనేది రైతులకి మనం చేసేటువంటి మేలు అనమాట. అంటే ఏ ఇతర కంపెనీలు కూడా మనకి అంత తక్కువలో మనకి ఏ ఆయిల్ కంపెనీ కూడా మనకి రైతులు ఒక డోసు 1300కి ఇవ్వడం జరగట్లేదు. దాంతోపాటుగా మొదటి నుంచి చివరి వరకు అంటే 1300కి ఫస్ట్ డోస్, మొదటి డోసు 1300 స్టార్ట్ అయితే చివరి వరకు కూడా అంటే ఎండింగ్ వరకు కూడా 20 డోసులు మనం కంటిన్యూస్ కొట్టుకుంటాం. అంటే 10 రోజులకు ఒక డోస్ స్ప్రే చేసుకున్నా 20 రోజుల వరకు కూడా అంటే 20 డోసులు 200 రోజుల వరకు కూడా 20 డోసులు అవుతా ఉంటాయి 10 రోజులు కూడా. అంటే సో 20 డోసులు కూడా అదే 1300కి మనకు అందిస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు మనం చూసుకుంటే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఆయుష్, థండర్, స్పార్క్, ఈ గ్రోప్ అనేది మొదటి డోస్ అనమాట ఇది. సో దాంతోపాటుగా సెకండ్ డోస్ వచ్చేసరికి మనకి పవర్, టెంపర్, రికవర్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చాలా మంది రైతులు చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది మీకు. ఇది క్లియర్ అనే మందు మనకి తెగుళ్ళకు సంబంధించి, వీ కంట్రోల్ అనేది మనం బొబ్బర్ని కంట్రోల్ చేసుకోవడానికి, మొక్కలు వచ్చి బొబ్బర్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఫైర్ అనేది మనకి ఈ లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఇట్లాంటి ఏమైనా వస్తే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, ఈ ఆల్అవుట్ అనే మందు మనకి ఆల్అవుట్ అంటే మనం ఇంట్లో మనం ఆల్అవుట్ వేసుకుంటే దోమలు కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ ఆల్అవుట్ మందు స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మిరపల్లో కానీ, పత్తిలో కానీ, కూరగాయల పంటలు ఎన్నిట్లైనా కానీ మనకు వచ్చే పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ కంట్రోల్ చేసుకోవడం మనం ఈ ఆల్అవుట్ అనే మందును వాడుతూ ఉంటాం. సో ఇవంతా కూడా రెగ్యులర్గా మన దాంట్లో ఉండేవి. సో ఇవన్నీ కూడా మనకి డోస్ ప్రకారంగా చేంజ్ అయ్యి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పట్టిక అంతా కూడా మనం ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నాం. ఎవరైతే స్టాక్ తీసుకుంటారో వాళ్ళకి ప్రతి డోసులో కూడా మీకు ప్రతి స్టాక్లో కూడా అంటే మీరు ఆర్డర్ చెప్పి తీసుకున్నప్పుడల్లా మీకు పాంప్లెట్ అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ రోజు మనం ఏ డోస్ కొట్టుకోవాలనేది కూడా. సో పూర్తి స్థాయి సమాచారం మనకి అందులో ఆల్రెడీ మనకి స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తూ ఉంటాం, వాటికి ఫోన్ చేసానికి అనుకోవచ్చు. లేదా మీరు ఎవరైనా రైతులు మన కంపెనీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మనం బల్క్ అంటే మనకి పంటకు సంబంధించిన పూర్తి డోసులు కానీ, లేదంటే ఒకేసారి ఒక 5 డోసులు 10 డోసులు తీసుకుందాం అనుకునే రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే 5 ఎకరాల రైతులు ఉంటారు, 10 ఎకరాలు ఉంటారు, 20 ఎకరాలు ఉంటారు. సో వాళ్ళు ఒక్కసారి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలంటే వాళ్ళు అంత డబ్బు మనకు పట్టలేం కదా, మన కంపెనీ ఎక్కడో తెలియదు కదన్న ఇదిలో ఉంటారు. కాబట్టి నేను కంపెనీకి విజిట్ చేసి మీకు పరిచయం చేస్తా ఉన్నా. సో మనతో పాటు ఓఎస్ఎం ఆయిల్స్ కంపెనీకి సంబంధించినటువంటి సూపర్వైజర్ గారు, అంటే ఇక్కడ మా ఓఎస్ఎం ఆయిల్స్ కంపెనీ దగ్గర మొత్తం కూడా ఏనే చేసుకుంటా ఉంటారు, సో అభిషేక్ రెడ్డి గారు. సో వారిని కూడా ఒకసారి ఆ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ కానీ, కంపెనీలో ఎటువంటి క్వాలిటీ టెస్టులు జరుగుతూ ఉంటాయి, అసలు కంపెనీకి అసలు రైతులకి ఇచ్చినప్పుడు అంటే తక్కువ ధరకి ఇస్తా ఉన్నారు కాబట్టి అటువంటి క్వాలిటీ టెస్టులు చేస్తా ఉన్నారా అనేది రైతుల్లో డౌట్ కూడా ఉంది. సో ఆ డౌట్లన్నీ కూడా ఒకసారి అభిషేక్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సో నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఓఎస్ఎం ఆయిల్స్ కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంది ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. మేడ్చల్ బస్ స్టాప్ నుంచి కామారెడ్డి రోడ్డు, అత్తివెల్లి విలేజ్, హెచ్పి పెట్రోల్ బంక్ రోడ్డు, నేరుగా ఎన్జేఆర్ కమాన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ నా శాంతా బయోటెక్ రోడ్డు దగ్గర అండి, డెడ్ ఎండ్ రోడ్డు దగ్గర మన ప్లాంట్ ఉండడం జరిగిందండి. అదే ఇప్పుడు మేడ్చల్ నుంచి కామారెడ్డి వచ్చే రూట్లో అత్తివెల్లి విలేజ్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనకి హెచ్పి పెట్రోల్ బంక్ పక్క సందులో ఎన్జేఆర్ సర్కిల్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి శాంతా బయోటెక్ అంటే లెఫ్ట్ సైడ్కి వస్తే శాంతా బయోటెక్ అంటే ఎవరైనా చెప్తా ఉంటారు అడ్రస్ మనకి. అసలు మేడ్చల్ దగ్గర మనకి ఈ అడ్రస్ అత్తివెల్లి విలేజ్, శాంతా బయోటెక్ అనగానే ఎవరైనా మీకు అడ్రస్ చెప్తారు. సో అడ్రస్ పట్టుకుని ఎవరైనా కానీ ఇక్కడ కంపెనీ వరకు రావచ్చు. ఇంతవరకు ఎవరైనా రైతులు ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగిందని వచ్చారండి. లాస్ట్ టైం నుంచి ఇప్పుడు కూడా మన మధ్య కూడా రైతులు వస్తూనే ఉన్నారు, ఇప్పటికీ వస్తున్నారు, తీసుకుంటున్నారండి. భూపాలపల్లి, ఖమ్మం, జమ్మికుంట, కరీంనగర్, గద్వాలు ఈ ఏరియా నుంచి వచ్చారు. ఇప్పుడు మెయిన్గా అసలు కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, అసలు వాటి క్వాలిటీ టెస్ట్ అసలు మీరు ఎట్లా పాటిస్తూ ఉంటారు ఒకసారి? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి చాలా ఉన్నాయండి. అక్కడి నుంచి నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మన ప్లాంట్కి రావడం జరుగుతుంది. మనకి వచ్చిన వెంటనే ఇక్కడ ల్యాబ్ కూడా ఉందండి. ల్యాబ్లో టెస్ట్ చేసి ఇక్కడ ల్యాబ్ ఉందండి, ల్యాబ్లో టెస్ట్ చేసి నేరుగా రైతులకు అందించడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి మీరు చెక్ చేసుకొని కూడా రైతులకు ఇస్తాం కంపల్సరీగా అండి. అంటే ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ థండర్, ఆయుష్, స్పార్క్, ఈ గ్రోప్ ఇదొక సెట్ ఉంది.
దీన్ని మనం 1300కి ఇస్తాం. సో వాస్తవంగా వేరే కంపెనీలు ఎట్లా ఇస్తా అంటే ఇది ఒక 1300కి స్టార్టింగ్ ఇచ్చాయంటే ఎండింగ్ పోయేసరికి 2000 3000 వరకు కూడా పెరుగుతా ఉంటాం. కానీ మనం అట్లా చేయట్లేదు. ఈ డోసు 1300కి ఎట్లా ఇస్తామో చివరి వరకు కూడా అదే ధరకి ఇస్తాం. ఇవన్నీ కూడా మనకి డోసుల ప్రకారం, అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ డోస్ ఇది కొట్టుకున్నప్పుడు సెకండ్ డోస్ అది స్ప్రే చేసుకుంటాం. సో మనకి ఏ టైంలో ఏ డోస్ స్ప్రే చేయాలనేది కూడా ప్రతిదీ కూడా మనము ఆల్రెడీ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి మన రైతులకు ఇస్తాము. దాని తగ్గట్టుగా ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం రైతులకి ఇస్తా ఉన్నారు. రైతుల నుంచి ఆ విధమైన రెస్పాన్స్ ఉందా, రిజల్ట్ ఉందా, ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపించింది? రైతులు తక్కువ ధరకి ఇచ్చి ఎక్కువ దిగుబడి పొందుతున్నాము అని లాస్ట్ టైం వాడిన కొంతమంది రైతులు చెప్తున్నారు. ఇప్పుడు మిరప తోటలో వేసుకునే టైం స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా ఒకసారి కంపెనీని పరిచయం చేస్తే రైతులు కూడా వచ్చి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం వీడియో చేస్తాం. సో ఈ సమాచారం మనం తెలియజేసినందుకు అభిషేక్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దాంతోపాటుగా అభిషేక్ రెడ్డి గారి నెంబర్ కానీ అక్కడ ఓఎస్ఎంఐకి సంబంధించిన నెంబర్స్ కూడా మనకి స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి మీరు ఆ నెంబర్స్కి ఫోన్ చేసి వచ్చే రైతులు కూడా ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పుకుంటే వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. మీకు మీరు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో నమస్తే.